ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రైమరీ ఛార్జ్ షీట్ రెడీ చేస్తోంది సిట్. ఈ కేసులో నిందితులు కేసీరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులైంది. దీంతో ప్రైమరీ ఛార్జ్ షీట్ పై సిట్ ఫోకస్ పెట్టింది. ఛార్జ్ షీట్ వేయకపోతే నిందితులకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక బెయిల్ రాకుండా ఛార్జ్ షీట్ వేయాలని సిట్ భావిస్తోంది. ఈ కేసులో నిందితుల పాత్రపై సేకరించిన ఆధారాలను ప్రైమరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయనుంది. విచారణ పూర్తయ్యాక ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని భావిస్తోంది సిట్. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రైమరీ ఛార్జ్ షీట్ ని రెడీ చేస్తోంది సిట్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అయితే ప్రైమరీ ఛార్జ్ షీట్ ని అయితే సిద్ధం చేయటానికైతే సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మంది నిందితుల్ని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా 40 మంది మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వాళ్లలో A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి, A6 గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 గా ఉన్నటువంటి చాణక్య, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 90 రోజుల సమయం కూడా దగ్గర పడతా ఉంది. ఈ నెల 22తో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు పూర్తవుతుంది. ఆ తర్వాత 2-3 రోజుల వ్యవధిలోనే అటు శ్రీధర్ రెడ్డిని గాని చాణక్యను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 90 రోజులు లోపు ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేయకపోతే నిందితులకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బంది నుండి బయటపడాలంటే ఇప్పుడు వరకు చేసిన విచారణకు సంబంధించిన ఆధారాలతో, నివేదికతో పూర్తి స్థాయిలో కాకుండా ఇప్పటి వరకు జరిగిన ఈ ఏదైతే గుర్తించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు, వీటన్నిటిని కలిపి ప్రైమరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలని సిట్ అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా 2-3 రోజులుగా కూడా కొనసాగిస్తా ఉంది. A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో పాటు ఇతర నిందితులుగా ఉన్నటువంటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, A30 గా ఉన్నటువంటి దిలీప్, వీళ్ళ 4 బెయిల్ పిటిషన్లు కూడా ఇప్పటికే డిస్మిస్ అయ్యాయి. వీళ్లతో పాటు అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయిన నేపథ్యంలో 90 రోజులు పూర్తయిన తర్వాత మళ్లీ వీళ్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కనుక బెయిల్ మంజూరు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అదే కనుక జరిగితే ఇంకా అరెస్టు చేయాల్సి ఉన్నటువంటి నిందితులను పట్టుకోవడం సాధ్యం కాదు, సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 90 రోజుల్లోపు గానీ ఈ ప్రైమరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలనే నిర్ణయానికైతే సిట్ అధికారుల బృందం అయితే వచ్చింది. ఇప్పటికే 2 సార్లు దీని మీద రివ్యూ కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి సేకరించిన ఆధారాలు, వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలతో కూడిన ప్రైమరీ ఛార్జ్ షీట్ ని అయితే ఒక 10 రోజుల వ్యవధి లోపే ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేయడానికైతే సిట్ అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. దాని ద్వారా 90 రోజులు పూర్తయినప్పటికీ కూడా వీళ్ళందరూ మళ్లీ బెయిల్ దాఖలు చేసినా కూడా వచ్చే అవకాశం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగానే ఈ ఛార్జ్ షీట్ ని ప్రైమరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలనే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నెల 20వ తారీఖు లోపుగా ఈ ప్రైమరీ ఛార్జ్ షీట్ ని అయితే ఏసీబీ కోర్టులో అయితే సిట్ అధికారులు దాఖలు చేయబోతా ఉన్నారు. అక్షయ, శ్రీకాంత్, మరి నిందితులు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు బెయిల్ విషయంలో? అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మంది అరెస్ట్ అయ్యారు. అందరూ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అటు A1 గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, వీళ్ళ 4 పాటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, వీళ్ళిద్దరూ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరూ కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్లలో రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా చాణక్య, దిలీప్ బెయిల్ పిటిషన్లు ఇప్పటికే ఒకసారి డిస్మిస్ అయ్యాయి. ఇక ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కూడా ఒక 15 రోజుల క్రితం కూడా న్యాయస్థానం డిస్మిస్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ల మీద ఆర్గ్యుమెంట్లు కొనసాగుతున్నాయి. అవి ఈ నెల 15-16 తేదీల్లో విచారణ అయితే జరగబోతా ఉన్నాయి. అయితే 90 రోజుల్లోపు ఒకసారి డిస్మిస్ అయ్యాయి కాబట్టి మరోసారి 90 రోజుల తర్వాత నిందితులందరూ కూడా మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ కాకపోతే ఏపీ హైకోర్టులో వీళ్ళు 90 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే కనుక వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిట్ అధికారులు ఈ లోపుగానే ప్రైమరీ ఛార్జ్ షీట్ అంటే పాక్షికంగా ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, నిందితుల పాత్రతో కూడిన ప్రైమరీ ఛార్జ్ షీట్ ని అయితే దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అక్షయ.